నడిపిస్తున్న పాస్టర్ గారు ఈ అర్తిమాదేవిని పూజిస్తున్నటువంటి వారిని తీసుకొచ్చి సంఘాన్ని కట్టించాడు. చరిత్ర జాగ్రత్తగా నేను చెప్పుకుంటూ వెళతా. అయితే పౌలు అంటున్న మాట ఏంటో తెలుసా? ఎఫెసులో ఉన్నటువంటి సంఘములో కొందరిని గూర్చి నేను హెచ్చరించుచున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, నేటి సంఘాలలో కొందరి గురించే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, సంఘం అందరి గురించి కాదు. ఎందుకో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే కొందరు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకనంటే, అయ్యా సంఘమును ఉద్దేశించినటువంటి నేను సంఘము పనులు చెయ్యాలయ్యా, సంఘానికి కావలసినటువంటి ఈవుల కొరకు నేను ప్రార్థన చేయాలి, సంఘము గురించి నేను రావాలయ్యా, సంఘము గురించినటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి వారిగా బాధ్యత కలిగి ఇక్కడ ఎవరైతే వచ్చి మొరపెడతారో వారి గురించి దేవుడు మాట్లాడ్డా కానీ నాకెందుకులే, ఈ పని నాది కాదు, ఈ ఆదివారం నాది కాదు, ఈ బుధవారం నాది కాదు, శుక్రవారం నాది కాదని కాళ్ళు బిగదన్నుకుని కుర్చీలో లేదా కిటికీలో తన్ని పట్టి పడుకుంటారు చూడు, అలాంటి వారి గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. తిమోతితో మాట్లాడుతున్నాడు. ఎఫెసులో ఉన్నటువంటి కొందరిని కూర్చుని వెళ్ళి హెచ్చరించే మాటలు సంఘాల్లో కనపడతలే. బైబిల్ భుజాన్ని వేసుకుని వచ్చామా, వెళ్ళిపోయామా? తిమోతి పత్రిక చాలా క్షుణ్ణంగా చదివితే గుండెలు రగిలిపోతూ ఉంటాయండి. మనము నిజంగా సంఘములో ఉన్నామా అనిపిస్తుంది. సంఘములో నిజంగా ఉన్నామని కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత తిమోతి మొదటి పత్రిక అంతా చదవండి. నేను ఇంచుమించు 4 నుంచి 10 సార్లు వరకు చదివాను తిమోతి మొదటి పత్రిక. అసలు సంఘములో నేను ఉండగలిగిన, సంఘములో ఇలాంటి మాటలు ఉంటే సంఘములో బైబిల్ అట్టుకుని వెళ్ళగలదుమా? అంత తాపత్రయం వచ్చేసింది నాలో. ఎందుకనంటే మాటలు అలాగుంటాయి అక్కడ, అలాంటి వారు ఉన్నారు అక్కడ అని అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మొట్టమొదటిగా తిమోతితో ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? కొందరిని గురించి నువ్వు వెళ్ళి హెచ్చరించే మాటలకు లోబడే క్రైస్తవులు లేరండి. దైవజనుల మాటకు లోబడే క్రైస్తవులు లేరండి. ఎక్కడ చూసినా కొబ్బరి నూనె రాస్తారా, నీకేం కాదురా వెళ్ళిపో అంటే వెళ్ళిపోయే క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈరోజు పాస్టర్ గారు నా గురించే మాట్లాడారు, ఈ వాక్యము నాదే, నాకే గాయం కట్టింది, నాకే ఈ వాక్యము, నేను సరి చేసుకోవలసిన ఏవో ఉన్నాయి అనేవారు లేరండి. సరి చేసుకోవలసిన వారు లేరు. ఎందుకనంటే ఆవిడలాగే చెప్తుంది, ఆడాలగా చెప్తాడు, ఆడికి పని ఉంది, ఆవిడకి పని ఉంది అని ముందుకు సాగిపోయే ఆ క్రైస్తువులు, నేననే కాదు మన సంఘం అనే కాదు, ఏ సంఘములో అయినా సరే ఇక్కడ అందు గురించే ఎక్కడో ఉన్నటువంటి ఆయన ఎక్కడో ఎఫెసులో ఉన్న సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఎందుకనంటే పూజించేటువంటి అర్తిమ వారు విగ్రహారాధికులు. ఎఫెసీలు ఏమనంటే వారు విగ్రహారాధికులకు సంబంధించిన వారు. అలాంటి దేశములో అలాంటి ప్రాంతములో ఏం చేస్తాడో తెలుసా? సంఘాన్ని కట్టాడు. ఆ సంఘము ఎందుకైనా మంచిది నాయన, ఇదిగో కొందరు ఉంటారో వాళ్ళ గురించి హెచ్చరించి వెళ్ళి అని అంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు? వెళదాం ప్రియమైన దేవుని పిల్లారా. రెండవదిగా ఏమంటున్నారంటే